టు సినీ టాక్స్. ఈరోజు నేను కొంచెం ఎమోషనల్గా మాట్లాడతాను. దేవరాకి సంబంధించి రిలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయింది. దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్తాను. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, నేను వెళ్ళాను కాబట్టి. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న సోలో సినిమా రిలీజ్ అవుతుంది. అరవింద సమేత తర్వాత జనాల్లో ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ట్రైలర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సో అందరూ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఎందుకంటే అనిరుద్ధ్ సంబంధించి కాన్సర్ట్ అనేది చాలా పాపులర్. ఎందుకంటే జైలర్ చూశారనుకోండి, విక్రమ్ చూశారనుకోండి, రెండు బాగా రిలీజ్ ఈవెంట్లో చాలా హైప్ క్రియేట్ చేసే సినిమాకి. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే అలాంటి సినిమాలకి రిలీజ్ ఈవెంట్ నేను చూసినప్పుడు నా హీరోకి ఎప్పుడు పడుతుంది, మన హీరోకి ఎప్పుడు పడుతుంది అనుకునేవాడిని. అలాంటిది ఈ దేవరా సినిమా రిలీజ్ ఈవెంట్ కోసం నేను చాలా వెయిట్ చేశాను. ఫైనల్గా క్యాన్సిల్ అయింది. దీని గురించి చెప్పే ముందు ఒక 2 థింగ్స్ చెప్పాలి. ఫ్యాన్స్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి చెప్పాలి. నాకు చూశాను ఎన్టీఆర్ ఆర్ట్స్ ముందు నేను నైటు వానల్లో కూడా వెయిట్ చేశాను జనాలు ఈ పాసుల కోసం. అంటే ఆ పాస్కి ఎంత వాల్యూ ఇచ్చారంటే, ఎందుకంటే హీరోని చూడాలి, ఎన్టీఆర్ అని 6 years తర్వాత చూడాలి, రిలీజ్ ఈవెంట్ని లైవ్లో చూడాలి. ఎందుకంటే త్రిబుల్ రిలీజ్ ఈవెంట్ జరగలేదు ఇక్కడ. సో అది చూడాలని జనాలు ఎక్కడి నుంచో వచ్చారు. కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, వైజాగ్, రాయచూరు, బళ్ళారి, బెంగళూరు, చెన్నై, ఇలా ప్రతి ఏరియా నుంచి ఈవెంట్కి వచ్చారు. ఆఫీసులకు సంబంధించి అవన్నీ పక్కన పెట్టి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్టీఆర్ అంటే ఇష్టం, వాళ్ళకి ప్రేమ. అంటే వాళ్ళు అన్నని ఒక ఫ్యామిలీగా ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చూడడానికి వస్తారు. ఇది ఒక ఫ్యాన్స్ ఎమోషన్. ఇది ప్రతి సినిమాకి జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, వాళ్ళ ఎమోషన్స్ అనేటివి ఈరోజు బ్రేక్ అయ్యాయి. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అదొక్కటే కాదు, నాకు క్యాన్సలేషన్ అనేది నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ వాళ్ళు చెమటలు పడుతున్నా, సరిగ్గా గాలి లేకపోయినా, కొట్టించుకున్నా, ఎంతమంది కొట్టించుకున్నారు, రక్తాలతో చూశాను నేను ఫ్యాన్స్. కొంతమంది షట్లు ఇప్పేస్తున్నారు, వాళ్ళ ఎమోషన్ చూపించుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకోసం? ఎన్టీఆర్ అనే పేరు కోసం, ఎన్టీఆర్ అన్న కోసమే కదా. కానీ వాళ్ళు అలాగా డిసప్పాయింట్మెంట్తో ఈవెంట్ అయిపోయాక, దట్ మీన్స్ క్యాన్సిల్ అయ్యాక నడుచుకుంటూ బాధల్లో ఒక్కొక్కరు వ్యాన్లో వెళ్ళిపోతూ, కొంతమంది తిట్టుకుంటూ వెళ్ళడం చూసి నాకు ఏమనిపించిందంటే, దేవరా టీంకి సంబంధించి ఇది ఫెయిల్యూర్ అనిపించింది. మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అనిపించింది. దేవరా టీం కూడా దీంట్లో ఎంతో కొంత ఫెయిల్ అయ్యింది. నేను చెప్తా. ఒక స్టార్ హీరోతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న సినిమాలకి, ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోపల ఎంతమంది ఉంటే దానికి డబల్ బయట ఉంటారు. నేను చాలాసార్లు చూశాను. కనీస జాగ్రత్తలు తీసుకోవాలి కదా టీము. నేను అనుకున్నా పెద్ద గ్రౌండ్లో పెట్టండి, అనిరుద్ధ్ కాన్సర్ట్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి అనుకున్నా. సరే, వానలు ఏదో ఒక రీజన్స్ చెప్పారు, డన్, నేను కాదన్నా. పెట్టిన ఇండోర్లో అయినా సరిగ్గా పెట్టారా? చూసుకోవాలి కదా, ఎంతమంది సెక్యూరిటీ మనకు ఉంది, ఎంతమంది పోలీసులు మనకున్నారు, ఆయన స్థాయి ఏంటి, ఎంతమంది వస్తారు ఆయనకి, ఆయన చూడడానికి ఎంతమంది వస్తారని ఒక ఇమాజినేషన్, ఒక ఆలోచించాలి కదా. ఎక్కడి నుంచో వచ్చిన ఫ్యాన్స్ ఎమోషన్ ఏంటి ఇప్పుడు? ఎందుకు క్యాన్సిల్ అయింది నేను చెప్తా రీజన్. ఎందుకు క్యాన్సిల్ అయింది నేను రీజన్ చెప్తా. ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చారు. నేను ఒప్పుకుంటా. పాసులతో వచ్చారు, పాసులు లేకుండా వచ్చారు. మరి టీం ఏం చేయాలి, మేనేజ్మెంట్ ఏం చేయాలి? పాసులు ఉన్న వాళ్ళని ముందుగా ప్రమోట్ చేయాలి, ముందుగా పంపించాలి వాళ్ళని. అదేగా చేయాలి. టైంకి తగ్గట్టు పంపించాలి. అరగంట కొంతమందిని ఎక్కువసేపు వాళ్ళు ఉండించకూడదు. ఒక క్రౌడ్ అనేది పెరిగిపోతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఫోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే టీం చేసింది. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ హాఫ్ అన్ అవర్ పంపించేస్తుంటే క్రౌడ్ అనేది అంత ఫుల్ అయి ఉండదు కాదు. సరే, ఫస్ట్ బ్రేక్ చేశారు, ఆ బార్ అదొకటి బ్రేక్ చేశారు, డన్, అయిపోయింది. ముందు ఉండాలి కదా ఇంకోటి, వాళ్ళని అడ్డుకోవడానికి ముందు ఇంకోటి ఉండాలిగా. అది లేదు, పట్టించుకోలేదు, లోపలికి వెళ్ళిపోయారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళని బయటికి తీసుకోవడానికి టీం లేదు. ఎక్కడి నుంచి వస్తారు టీము? జాగ్రత్తలు లేవు, ఆలోచన లేదు. ఫ్యాన్స్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు మీరు డబ్బులు తీసుకుని చేస్తారు, మరి ఫ్యాన్స్ ఎమోషన్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా. ఫ్యాన్స్ని బ్లేమ్ చేయడానికి లేదు. నువ్వు కరెక్ట్గా నువ్వు కొలమానం పెట్టి కరెక్ట్గా నువ్వు అనుకున్నట్టు చేస్తున్నంటే ఫ్యాన్స్ వాళ్ళు అనుకున్నట్టే వచ్చేవాళ్ళు. ఎంతమందికి నువ్వు పాసులు ఇచ్చావు అంతమందికి వచ్చావు. ఇంకో విషయం, ఇది మాత్రం చెప్పాలి గట్టిగా, 4000 కెపాసిటీ ఉన్న నోవోటల్కి 25,000 మంది లోపలికి ఎలా వస్తారు? 10,000 పాసులు ఎందుకు ప్రింట్ చేశారు? 4,000 కెపాసిటీ ఉన్న నోవోటల్కి 10,000 పాసులు ఎందుకు ప్రింట్ చేశారు? ఎవరు ప్రింట్ చేశారు?
అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ పాసులు ప్రింట్ చేస్తే తొక్కిసలాటలు జరుగుతాయనే కామన్ సెన్స్ ఎవరెందుకు లేదు? అదే అడుగుతున్నా. నువ్వు ఎందుకు పాసులు ఎక్కువ ప్రింట్ చేసావు? దానికి ఆన్సర్ కావాలి నాకు. దానికి ఆన్సర్ కావాలి. ఎందుకంటే అదొక కొంతమంది భవిష్యత్తులు ప్రాణాలు పోతాయి. అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? హీరో మీద ప్రేమతో జనాలు వచ్చేస్తారయ్యా, దాన్ని ఎవరు ఆపలేరు. మరి మీరేం చేస్తున్నారు? ఎన్నో సంవత్సరాల నుంచి మేనేజ్మెంట్ చేస్తున్నా, మీరేం చేస్తున్నారు? దీని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అంటే వదిలేస్తారు ఫ్యాన్స్ అలాగా. ఇప్పుడు సరే క్యాన్సిల్ చేసాం, వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోతారన్నా? ఎక్కడి నుంచి వచ్చారన్నా? నేను ఇప్పుడు మాదాపూర్ నుంచి వచ్చా, కానీ వాళ్ళు 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు వచ్చారన్నా. వాళ్ళు వచ్చేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో వచ్చేవాళ్ళు తెలుసా? నేను రేపు ఎన్టీఆర్ చూస్తా. ఇప్పుడు పోయేటప్పుడు అంతే బాధగా వెళ్ళారు వాళ్ళు. దీనికి ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ? దేవరా టీం ఏం చేస్తుంది అంటే, మీరు ఒక మేనేజ్మెంట్కి ఇచ్చేసారంటే వాళ్ళు చూసుకోవాలా? అంటే మీరు పట్టించుకోరా? అది మీ సినిమా అయ్యా, మీరు పట్టించుకోవాలి. మీ ఫ్యాన్స్ మేమే అన్నా సెలబ్రేషన్ చేసేది, ఎప్పుడే క్రియేట్ చేసేది మేమే అన్నా, ఫ్లెక్స్లు కట్టేది, కటౌట్లు కట్టేది, ప్రతిదీ మేమే చేస్తాం, మా ఫ్యాన్సే చేస్తాం. నేను ఒక ఫ్యాన్ కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు టీం అనేది కూడా మేనేజ్మెంట్కి వదిలేయకూడదు. వీళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే హీరో గురించి మీకు తెలుసు, ప్రతి సినిమాకి హీరోకి రిలీజ్ టైంలో ఇలాగే జరుగుతుంది. అనుకున్న దానికంటే క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? పోస్టర్స్ గురించో, ట్రైలర్ గురించో, సాంగ్స్ గురించో మేము మిమ్మల్ని ట్యాగ్ చేసి మాట్లాడితే అది ఓకే. కానీ ఆఫ్లైన్లో ఎంతో వేల మంది వస్తున్నారన్నా, వాళ్ళకి మనం చూసుకోవాలి కదా. మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? మనమే రెస్పాన్సిబిలిటీ. నిన్ను చూసుకునే కదా వచ్చాడు. ఒక ఫ్యాన్ అనే వ్యక్తి దేవరా టీం సంబంధించి వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారనే కదా వస్తారు. వాళ్ళు మనం చూసుకోవడం కదా మీ బాధ్యత. వాడు లోపలికి వచ్చి, ఒక ఫ్యాన్ అనేవాడు లోపలికి వచ్చి లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రెస్పాన్సిబిలిటీ మీదే. ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్. మనం ఏం చేస్తున్నాం? మన టీం ఏం చేస్తుంది? ఫెయిల్యూర్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి మేనేజ్మెంట్తో పాటు దేవరా మూవీకి సంబంధించిన కొంతమంది కూడా ఫెయిల్యూర్ అని చెప్పారు. ఎందుకంటే సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. చాలా సఫర్ అయ్యారు. లోపల చెమటలు, గాలి లేదు, జనాభా ఎక్కువ వచ్చేసారు. ఆ ఫ్యామిలీస్, ఆడవాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. ఎందుకు? ఒక హీరోని చూడడానికి. ఆ హీరో మీద ఉన్న ప్రేమతో ఇక్కడి నుంచో వచ్చారుగా. మళ్ళీ తిరిగి మనం ఇచ్చింది ఏంటి? తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న బాధ ఉంటుందిగా. నాకు ఉంది బాధ. నేను హీరోని చూడలేకపోయినా, హీరో స్పీచ్ చూడలేకపోయినా, అనిరుద్ధ్ కన్సర్ట్ చూడలేకపోయినా, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. దేవరా ముందుట నువ్వెంత అంటే నాతో పాటు ఉండే 20,000 మంది అరవాలి. అది నేను కోరుకున్నా. నా హీరోకి ఎలివేషన్ పడాలని నేను కోరుకున్నా. ఇప్పుడు ఏమైంది? క్యాన్సిల్ అయింది. రేపు ఉంటుందో తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా ఎంతమంది వస్తారో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు. ఎందుకు వస్తారు? వాళ్ళకి లైఫ్లో పనులు ఉంటాయిగా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అన్న. నెక్స్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నప్పుడు నాట్ ఓన్లీ ఎన్టీఆర్ సినిమా, ప్రతి హీరో సినిమాకి ఇది గుర్తుపెట్టుకోండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నప్పుడు సరైన జాగ్రత్త తీసుకోండి. ఫ్యాన్స్ ఎమోషన్తో ఆడుకోవద్దు. ఎందుకు కొడతారన్న? ఒక ఫ్యాన్ ఎందుకు కొడతారు? అని తప్పు చేశాడా? దొంగతనం చేశాడా? చేయలేదా? తన హీరో మీద అభిమానంతో తను వచ్చాడు. తనను కంట్రోల్ చేయలేకపోవడం మీ బాధ్యత. ఇప్పుడు ఫ్యాన్స్ ఎమోషన్ పక్కన పెట్టండి. ఎంతమంది వస్తారు? దాని తగ్గట్టు మన దగ్గర ఎంతమంది సెక్యూరిటీ ఉంది, ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నారు, మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇది చేయాలి కదా. ఇప్పటికీ చెప్తున్నా, ఫెయిల్యూర్ ఎక్కడైందో చెప్పనా? అరగంటకు ఒకసారి కొంతమంది పంపించుంటే జనాభా క్రౌడ్ తగ్గేవాళ్ళు. నువ్వు ఒకేసారి అలా పెడితే వేల మంది వస్తున్నప్పుడు క్రౌడ్ పుల్లింగ్ జరిగి ఖచ్చితంగా ముందుకెళ్తారు. అది కామన్ సెన్స్, అది ఆలోచించాలి. నెక్స్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేటప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దేవరా టీంకి సంబంధించి మాత్రం ఎమోషన్స్ చాలా వరకు హట్ అయ్యాయి ఫ్యాన్స్వి. ఈవెన్ నాకు కూడా హట్ అయ్యాయి. సినిమా వస్తుంది, సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది, నేను ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. కానీ ఇలాంటివి ప్లీజ్ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా టీం చూసుకోండి. ఫ్యాన్స్ ఎమోషన్తో ఆడుకోవద్దు. థ్యాంక్ యూ.